దయాకరన్న మాటలతోట మాట్లాడితే గలం విప్పితే ఎవరైనా సరే కట్కమే. అన్న దగ్గర మాటలు అంటే కత్తులు ఉంటాయి చాలా మందికి. అన్నకి దేవుడిచ్చిన వాయిస్ ఉంది. ఆ మాట్లాడారంటే ఎదుటివారు అటువంటి వ్యక్తి మా అన్న మాట్లాడతారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఈ మీటింగ్ జరిగినందుకు మురళి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోజు మార్నింగ్ సోషల్ మీడియాలో పెట్టిన, ఎందుకంటే ముందు రోజు పెడితే ఇది సరిపోవట్లేదు. సమస్య ఏమవుతుందంటే క్రౌడ్ పోయేసారి వెంకటరెడ్డి గారు వచ్చినప్పుడు అసలు 2-3 వేల మంది వచ్చి చాలా సమస్య అయింది. సినిమా ఫంక్షన్ కాకుండా అది పూర్తిగా పొలిటికల్ ఫంక్షన్ అయిపోయింది. సో ఈసారి చాలా ప్రధానంగా మార్నింగ్ దాన్ని సోషల్ మీడియా ఎవరిని పిలవాలని కూడా కాకుండా ఈ పాట యొక్క ఔన్నత్యం తెలవాలంటే ఆ జెండాలు కేజీ తర్వాత అందరూ మెసేజెస్ పోవాలనే ఉద్దేశంతో దీన్ని ప్లాన్ చేసింది. సో దానికి ప్రత్యేకంగా కనకదుర్గ గారికి మా మురళి గారికి కృతజ్ఞతలు. అయితే ఇది మొదలు మాట్లాడాల్సిన అవసరం నాలాంటి వాళ్ళకి రాదు భవిష్యత్తులో, ఎందుకంటే ఈ సినిమా మాట్లాడుతుంటారు. ఇది 2వ వేదిక. నేను అనుకుంటే 100 వేదికలకు తయారు చేసింది ఆయన కూట. అంటే ఒక బహిరంగ సభ పెడితే 1,00,000 మంది చూస్తారేమో. నేను దేశం మొత్తం 100 బహిరంగ సభ పెట్టే ప్రయత్నించాను. ఇది మామూలు సినిమా కాదు. మా టార్గెట్ కూడా నేను అనుకుంటా, ఇష్టం లేని వాళ్ళు కూడా 100 కోట్ల మంది చూసే సినిమా. ఇష్టం లేకుండా ఎట్లా బాగా లేదు అని కూడా చూస్తారు. అంత పెద్ద కాన్స్పిరసీ మా డైరెక్టర్ గారు ప్లాన్ చేసిండు. బట్ ఇట్స్ ట్రూ, ఇది నిజం. చరిత్రను చెప్పేటప్పుడు వాస్తవాలతో సాక్ష్యాలతో లేకుంటే కూడా సమస్య అవుతుందని ఈ సినిమా గత 2020లో మొదలైతే అట్మోస్ట్ దీని కథ రచనలు అయితే 2019 నుంచి దసరా అవుతాడు. ఈ దేశ సనాతన పురాతన ధర్మాలలో ఇతిహాసాల్లో ఉన్న భావాలను కూడా ఏ కించిత్ కూడా అబద్ధం లేకుండా అవాస్తవం లేకుండా చేయడానికి చాలా సమయం పట్టింది. చరిత్రగా చెప్తే కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. చరిత్రను మరింత కటువుగా చెప్తే బాధపడవచ్చు. ఆ సాఫ్ అండ్ ఎడ్జ్ని ఎంచుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నారు మా డైరెక్టర్ గారు. చివరికి వారు ప్రొడ్యూస్ చేస్తూ సినిమాని గమనించాలని వారిద్దరు అనుకున్నారు, కనకదుర్గ గారు వారు. కానీ చివరికి వారే డైరెక్టర్ గా కూడా మారాల్సి వచ్చింది. అంటే ఆ కథా గమనాన్ని, ఆ లోతైన అంశాన్ని విశ్లేషిస్తూ సమాజానికి అందించే క్రమంలో స్పర్ధలు పెరగకుండా ఉండే ఒక ప్రయత్నం కూడా జరగాల్సిన అవసరం ఉంటే దానికి గద్దరన్న పెద్ద లివరేజ్ గా ఉపయోగపడ్డాడు. గద్దరన్న కనపడని సాక్ష్యం ఉండదు దీంట్లో. అందుకని ఆయన ముందు ఆయన బొమ్మను ప్రతిసారి మేము పెట్టినాం. విరూపాక్ష గారు లాంటి ఒక మన సద్బ్రాహ్మడు ఇక్కడ ఉన్నారన్న, మా ప్రధాని అన్న అలాంటి ఒక సినిమా ఉద్దండు ఉన్నారన్న, మా గురుగారు లాంటి వాళ్ళు ఉన్నారన్న. వీళ్ళు ఒక ఏమంటాం, మన వెంకటేశ్వర గారు కూడా వారు రామానుజ సినిమా తీసిండ్రు. వారే 10 పాత్రలు వేసిండ్రు, 11వ పాత్ర. నేను మొన్ననే రామానుజం గారి విగ్రహం దగ్గరికి పోయి చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడ మాట్లాడుతున్నప్పుడు నన్ను గమనించిందట. అయితే సనాతనమైన ధర్మమైన నిరంతరం మనిషిని సమానత్వంగా ఉంచే ఒక మహాయంత్రమే. దాంట్లో ఇలాంటి ఒక ఉద్దండులు, నేనేమంటున్నా, రాజకీయాల్లో అది సినిమాల్లో అలాంటి పెద్ద నిర్మాత వస్తే చాలా బాగుండు, పోతుంది మెసేజ్. తర్వాత పెద్ద ఏమంటారు హీరో వస్తే, నేను కొన్ని సినిమా ఫంక్షన్లో పోయి ఆ సినిమా ఫంక్షన్ లెక్క కాకుండా తోపులాట లెక్క ఉంటుంది. ఆ వచ్చిన లేదు దాని లేదు. మొన్న కూడా మనది అట్నే అనిపించింది నాకు. ఆ క్రౌడ్ తర్వాత ఫోటోలు దిగుడు దీనికి. కానీ ఈ మెసేజ్ కూడా సమాజానికి పోవాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఇచ్చేది కూడా కూల్గా వెళ్ళాలి. మా మౌనశ్రీ మౌనంగా మైనైండు. నేను చూస్తున్నా, అంటే నాకు వస్తున్న ఫీడ్బ్యాక్ దాదాపు మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా రాజకీయాల్లో కనెక్టివిటీ ఉండరు. ఈ మధ్య కొత్త వింత వచ్చింది ఏంటంటే అధ్యక్ష దాకా చూసింది వీడేనా కాదా. ఎందుకు కీరవాణి గారి పాట
రిలీజ్ అయిన తర్వాత గదరన్న పాట వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఒక గదరన్న ప్రైవేట్ ఆల్బమ్ అనుకున్నారు. అందరూ ఆ పాట రిలీజ్ అయితే ఆయన ఏమన్నాడు, ఏ మురళి ఈ సినిమా లెక్క నా కాదా, నేనే మన ఆధ్వర్యంలో జరగాలని చెప్పి పాపం చనిపోక ముందే ఒక కాలజ్ఞాని లెక్క ఆయన రిలీజ్ చేసుకొని పోయింది. చూడు అంటే బతుకుతో ఎంత ఉంటుందో ఆయన కనెక్టివిటీ. తర్వాత సినిమా వాళ్ళతో చేసుకోవద్దని కాదు, సినిమాటిక్ గా ఉండొద్దని కీరవాణి గారిని దుర్గ గారు మురళి గారు రిక్వెస్ట్ చేసి, సార్ ఈ పాట మీరు పాడాలి, పాడిన తర్వాత ఈ పాటను మీరే రిలీజ్ చేయాలని కూడా మళ్ళీ వాళ్ళే రిక్వెస్ట్ చేసి ఆయన పెద్ద మనసుతో, ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు స్థాయి ఆయనలో ఒక మంచి ఏమంటారు సౌమ్యత ఉన్నది ఆయనలో. నేను చూసిన తర్వాత ఏమంటాం జోవియల్గా ఉంటాడు, హాస్య బ్రహ్మ లాంటి కొంత అట్లా వేస్తుంటాడు. ఆ చెరుకులు చాలా సింపుల్ గా ఉంటాడు. మన ఈ తెలంగాణ రాష్ట్ర గీతం చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు మేము అంతా ఆడే కూర్చున్నాం, క్యాబినెట్ అంతా ఆడ కూర్చున్నాము. అప్పుడు ఆయన అన్నాడు, ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణకి ఎట్లా చేస్తావా నువ్వు తెలంగాణ రాష్ట్ర గీతానికి, దీన్ని ఖండించాల్సిందే అని అంతా ఒక మెసేజ్ పెట్టినాడు ఆంధ్రప్రదేశ్ లో. అవునండి, నేను కూడా ఆ పాటను ఖండించాను. ఒకటి 2.5 నిమిషాలుగా, ఒకటి 13 నిమిషాలుగా ఖండించాను. అంటే ఎంత హాస్య జరుగుతుంది, అంత సీరియస్ ఇష్యూలు కూడా అలాంటి వ్యక్తి దీనికి చేయడం. ఆ పాటను మౌనశ్రీ రాసి నేను అప్పుడే చెప్పిన, చాలా మంది గద్దరన్న కూడా అందశ్రీ కూడా ఆ పాట విన్నప్పుడే ఇది పెద్ద చరిత్రను సృష్టించింది. మీరు చూస్తున్నదంతా తెలుగు వర్షన్. తర్వాత ఈ పాట ఇప్పుడు ఇది వీళ్ళందరూ అనుకున్నారు, మన రాజ్ కిరణ్తో వీళ్ళు చివరిలో అనుకున్న పాట ఇది ఒక ముగింపుకు చాలా బలంగా ఉండాలి, ఈ సినిమా థీమ్ వచ్చినట్టు అనుకున్న తర్వాత చివరికి ఈ పాట యాడ్ చేసి రాజ్ కిరణ్తో పాటించి వినిపించిండ్రు. ఈ పాట నిజంగా ఇంతకుముందు మా వెంకటన్న అన్నట్టు అది గ్రామానికి పోవాల్సిన పాట, అది గ్రామానికి అది ఒక ఉద్యమం లేకపోవాల్సిన పాట. సినిమా అంటే కేవలం ఒక ఎంటర్టైన్మెంటే కాదు, ఒక ఇన్ఫోటైన్మెంట్ కూడా ఉండాల్సిన పాత్ర ఉన్నది. దాంట్లో ఈ పాట చాలా సీరియస్ గా పోద్దని నేను నమ్ముతున్నా. ఇంకో మౌనరాగం ఒకవైపు అయితే రౌద్ర రూపం ఇంకొక వైపుగా రాజకీయంతో చేయించినట్టుగా నేను భావిస్తున్నా. మిత్రుడు భరత్ గౌడ్ కూడా తక్కువ నన్ను అంటే చూడలేదు అనుకుంటా, కానీ నేను హీరో అవుతానైతే అనుకోలేదు. సో నేనంటే భవిష్యత్తులో అంటే మీలాంటి వాళ్ళతో అందరితో కూడా కలిసేది ఉన్నది. అల్లబక్షి గారైతే నాకు పరిచయం ఇప్పుడే, కానీ కొత్త వారు ఈ రోజు నాకు పర్యావరణం మీద అందబాలికల స్కూల్లో పర్యావరణ పేటీ చేయడానికి పోతే మా నిజాంజీ కలిసిండు. 11 o'clock నాకు కలిసిండు. వారి పరంపర 9వ మనిషి. ఇప్పుడు ఆయన నిజాం ఉన్నట్టే ఇక్కడ మనకి ఇక్కడ. సో ఆయన ఎంత మంచి వ్యక్తి చూడండి, వాళ్ళ కల్చర్ ఎంత ఉందో. ఈ మూవీ కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఈ దేశంలో ఉండే మతాలన్నింటినీ కలిసిపోదామనే కాబట్టి ఇక్కడ హిందూ ముస్లిం ఇక్కడ ఉన్నారు, క్రిస్టియన్ అక్కడ రాజకీయ పాట రాసిన రాజకీయ. కాబట్టి కలిసి ఉందాం అనే పాట ఇదే, దాంట్లో భావం కూడా ఇదే. సరే ఎక్కువ సమయం కాకుండా 1-2 నిమిషాలు నేను కంక్లూడ్ చేస్తాను, ఎందుకంటే పెద్దోడు మన రామకృష్ణ మాట్లాడాలి. ఈ సినిమా దేశంలో